నమస్తే YR5 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఆదోని మండలం గోనబావి గ్రామంలో వైసీపీ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్కు ఘన స్వాగతం పలికిన నకాతే శ్యామ్ ప్రసాద్, నకాతే వాదిరాజ్ ఎమ్మెల్సీకు ఎమ్మెల్యేకు శాల్వాల పూలమాలతో స్వాగతం పలికినారు. ఈ కార్యక్రమం గోనబావి వైసీపీ నాయకులు బోయ తలారి రమేష్ ఆధ్వర్యంలో ప్రచార సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ చెప్తున్నాడు ఫ్యాన్ అనేది గుర్తుపెట్టు. గ్రామ రైతు సోదరికి, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, మహిళా సోదరులకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, మాజీ సర్పంచ్కి, సర్పంచ్కి, ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
పైకి ఎంత మే 13వ తారీఖున ఓటేసే కార్యక్రమం ఉంటారప్ప. ఏదున్నా కూడా పరిస్థితుల్లో మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు రెండోసారి కూడా. 2,70,000 కోట్లని బట్టనొచ్చి సహకరించారు. మనం కూడా ఎమ్మెల్యే కోటి ఎంపీ కోటి అని చెప్పేసి బ్యాన్ గుర్తుకి మీరు సహకరించాలని చెప్పేసి చెప్పడం చేస్తా ఉన్నామా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి పేదవాళ్ళకి సహకారం ఉంటుంది, మహిళల సహకారం ఉంది. ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్లు కూడా 3,000 రూపాయలు చేశారు. అదే కాకుండా పొదుపు సంఘాల్లో రుణమాఫీ చేశాడు. అదే కాకుండా 18 ఏళ్ళకి 18,000 రూపాయలు 18,250 ఇచ్చాడు. 45 నుంచి 60 లోపల ఉన్నవాళ్ళకి, అతనికి రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకు కూడా 10,000 రూపాయలు ఇచ్చాడు. దాంతోపాటు ఈ మామయ్యగా ఆయన అన్ని బాధ్యతలు మోసుకొని బతుకుంటూ చూసాం. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా అమ్మఒడి కార్యక్రమం లేదు. మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు అందరినీ కూడా చదివించడానికి ఆయన సహకరిస్తా ఉన్నారు. ఎలాంటి బాధ్యత లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం మీద, విద్య మీద ప్రాధాన్యత పెట్టారు. అందుకే గతంలో రాష్ట్ర గారు ఆరోగ్యశ్రీ పెడితే ఆరోగ్యపరంగా చాలా మంది పునరుద్ధరించిన పరిస్థితి తెలంగాణ తీసుకుంటే ఆరోగ్యపరంగా పనిచేసేవాళ్ళు.